గుడ్ మార్నింగ్ టు ఆల్. నేను 3 రోజుల క్రితం ఒక వీడియోని చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి చాలామంది కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. ఆ ప్రశ్నలకి డైరెక్ట్గా ఈరోజు సమాధానం చెప్దామనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో ఏర్పాటు చేస్తున్నాను. మొట్టమొదటగా గణేష్ నాయుడు గారు పెట్టారు, లెటర్ అప్లై చేసుకోవడానికి ఏమైనా ఆప్షన్ ఉందా? హాయ్ సార్, ఎకనాలెడ్జ్మెంట్ లెటర్ అప్లై చేసుకోవడానికి ఏమైనా ఆప్షన్ ఉందా అని అడుగుతున్నారు. వాస్తవంగా బ్రాంచుల్లో కొంతమంది సబ్మిట్ చేశారు ఆల్రెడీ, వాళ్ళకి ఎకనాలెడ్జ్మెంట్స్ ఇచ్చారు. అయితే లోదా కమిటీ వారు నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత మీ దగ్గర ఉన్న పర్సనల్ రిజిస్ట్రేషన్ బాండ్ని అప్లోడ్ చేయమన్నారు. అప్లోడ్ చేయకపోవటం వలన ఎకనాలెడ్జ్ సంబంధించినవి ఆన్లైన్లో అప్లై చేయాల. అలాంటి ఎకనాలెడ్జ్మెంట్ ఏమైనా అప్లై చేయొచ్చా అని అడుగుతున్నారు. ప్రస్తుతం అయితే ఎకనాలెడ్జ్మెంట్స్ సబ్మిట్ చేయడానికి అవకాశం లేదు. ఆన్లైన్ అప్లికేషన్ పెట్టినటువంటి వ్యక్తులకు మాత్రం పేమెంట్ జరుగుతూ ఉన్నాయి. తదుపరి వారు కాల్ ఫర్ చేయొచ్చు. చేసిన తర్వాత ఎకనాలెడ్జ్మెంట్స్ ద్వారా అప్లై చేద్దాం. అయితే అప్పటి వరకు మీ యొక్క ఎకనాలెడ్జ్మెంట్స్ను చాలా జాగ్రత్తగా మీ దగ్గరే ఉంచుకోండి. తర్వాత గోపాల శంకరయ్య గారు అడుగుతున్నారు, సార్ సిడిపిపి గూర్చి చెప్పటం లేదు, ఆ అమౌంట్ ఎప్పుడు వర్తించే అడుగుతున్నారు. చూడండి, సిడిపిపి అంటే క్యాష్ డౌన్ పేమెంట్ ప్లాన్. ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాన్ని సిడిపిపి అంటారు, ఇన్స్టాల్మెంట్లో కడితే ఐపీపీ అంటారు. కానీ ఇవాళ మెచ్యూరిటీస్ అనేవి సిడిపిపినా ఐపీపీని మాత్రం జరగట్లేదు. టోటల్ అమౌంట్ ఎంత అయితే డిపాజిట్ చేశారో, అటు ఐపీపీ కావచ్చు సిడిపిపి కావచ్చు, 2 అమౌంట్లు కూడా ప్రస్తుతం పేమెంట్ జరుగుతూ ఉన్నాయి. 30,000 వరకు జరిగిందండి. తర్వాత కుమార్ గారు ఒక సందేహాన్ని వ్యక్తపరిచారు. ల్యాండ్ అలాట్మెంట్ ఎస్ అని పెట్టిన వాళ్ళకి ఎప్పుడు పడతాయండి డబ్బులు అని చెప్పి అడుగుతున్నారు. దీని గురించి నేను నవంబర్ నెల 27వ తారీఖు ఒక మెయిల్ పంపించానండి నోడల్ ఆఫీసర్ గారికి. వారు నాకు 28వ తారీఖు నాడు రిప్లై ఇచ్చారు. ఏమిచ్చారంటే, ల్యాండ్ ఫీల్డ్ ఎస్ అని పెట్టిన వాళ్ళకి మరియు కంపెనీ వారు కమిటీ వారికి ఇచ్చిన డేటా ప్రకారంగా ల్యాండ్ అలాట్ అయింది అని చెప్పినటువంటి ఆ పాలసీలు మొత్తం కూడా దరఖాస్తుల ప్రక్రియలు నిలిపివేయబడ్డాయి మరియు చెల్లింపులు జరపలేదు. అటువంటి దరఖాస్తులను తరువాత దశలో తీసుకుంటారు అని చెప్పడం జరిగింది, గమనించండి. తరువాత జగన్నాథం గారు అడుగుతున్నారండి, సార్ మాకు 2,500 అమౌంట్ కూడా మాకు పడలేదు, ఏం చేయాలి సార్ అని చెప్పి అడుగుతున్నారు. అదేవిధంగా మీరు సమాచారం అందిస్తున్నందుకు ధన్యవాదాలు చెప్తూ అడుగుతున్నారు. అయితే ఒకటి గమనించండి, లోదా కమిటీ వారు ముందుగా 2,500 రూపాయలు పేమెంట్ చేశారు, తర్వాత 5,000, తర్వాత 7,500, తర్వాత 10,000, అట్లా విడతలుగా ఇచ్చుకుంటూ ప్రస్తుతం 30,000 వరకు ఇవ్వటం జరిగింది. అయితే ఎందుకు పడలేదు అంటే కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఎస్ అని పెట్టడమో, లేకపోతే బ్యాంకులో ఉన్నటువంటి పేరు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లో ఉన్న పేరు డిఫరెంట్గా ఉంటాం అయ్యి ఉంటుంది. మీరేం చేస్తారంటే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు సెర్చ్ కొట్టండి, ఎంక్వైరీ చేయండి. మీ యొక్క బాండ్ నంబరు ఎంటర్ చేసి దానికి కప్చా పెట్టి ఎంక్వైరీ అని కొడితే మీకు డబ్బులు ఎందుకు పడలేదనే విషయం తెలుస్తుంది. కాబట్టి 2,500 కావచ్చు, 5,000 కావచ్చు, 30,000 కావచ్చు, ముందు మీరు వెరిఫై చేసుకుంటే ఎందుకు పడలేదో ముందు మీకు ఒక విషయం అర్థమవుతుంది. దాని గురించి తర్వాత మనం మాట్లాడుకుందాం. తర్వాత కె నారాయణ గారు అడుగుతున్నారండి, అమౌంట్ పడిందా లేదా చెక్ చేసుకోవడానికి వెబ్సైట్ లింక్ పంపించగలరు అన్నాడు. తప్పకుండా అండి. sebipaclrefund.co.in sebipaclrefund.co.in అనేటువంటి లింక్ ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు. గుండెపోయిన సాయి కుమార్ గారు అడుగుతున్నారండి, తర్వాత అంటే ఎడిట్ ఆప్షన్ ఎప్పుడు ఇస్తారు సార్? ఒకవేళ ల్యాండ్ అలొకేట్ అయితే దాని గురించి ఎక్కడ కనుక్కోవాలి సార్ అని చెప్పి అడుగుతున్నారండి. వాస్తవం తర్వాత అంటే ప్రజెంట్గా ఆన్లైన్లో అప్లికేషన్ చేసినటువంటి కరెక్ట్గా ఉన్నటువంటి అన్ని ప్రాసెస్ చేస్తున్నారు. తర్వాత లేటర్ అని చెప్తున్నారు వాళ్ళు. తర్వాత అంటే అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇస్తారని చెప్పి అనుకుంటున్నాం. కానీ కంపల్సరీగా మళ్ళీ ఆప్షన్ ఇస్తారు. ఆప్షన్ ఇచ్చిన తర్వాత నేను మీ అందరికి కూడా తెలియజేస్తానండి.
పద్మజ సంపెంగుల గారు అడుగుతున్నారు, సార్ ల్యాండ్ అలాట్మెంట్ ఆప్షన్ ఇప్పుడు చూడటానికి కానీ మార్చుకోవడానికి కానీ అవకాశం ఉందా? నా అమౌంట్ 75,000 రూపాయలు సార్ అని చెప్పి అడుగుతున్నారు. అంటే మామూలుగా మీరు స్టేటస్ చెక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. మరి మీ అప్లికేషన్ ఓపెన్ చేసి చూసుకోవాలి అంటే వారు ఎడిట్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత చేసుకోవచ్చండి. ఎడిట్ ఆప్షన్ ఎప్పుడైతే ఇస్తారో అప్పుడు మీకు తెలియజేస్తాను, అప్పుడు చెక్ చేసుకోండి. ఎలా చెక్ చేసుకోవాలో కూడా మరొకసారి మీ అందరికీ వీడియో చేసి చూపించడం జరుగుతుంది. తరువాత హర్ష బొప్పన గారు అడుగుతున్నారు, చనిపోయిన వారి పరిస్థితి ఏమిటి? వారి కుటుంబ సభ్యులకు ఏమైనా చెల్లిస్తారా? దయచేసి తెలియజేయగలరు అంటున్నారు. ఇప్పుడు FAQ అని చెప్పి మన వెబ్సైట్ ఇస్తున్నారు, ఫ్రీక్వెంట్లీ ఆస్కింగ్ క్వశ్చన్స్. ఆ ప్రశ్నలో 30వ ప్రశ్నకి కంపెనీ వారు లేదా కమిటీ వారు సమాధానం చెప్పారు. ఆ ప్రశ్న ఏంటో చూద్దాం. ఒకవేళ PACL సర్టిఫికేట్ హోల్డర్ మరణిస్తే ఏం చేయాలి? మరణించిన పెట్టుబడిదారు తరపున ఏ నామినీ అయినా అప్లై చేసుకోవచ్చా అని అడిగారు. దానికి వారు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే నేను మీకు తెలుగులో చెప్తున్నాను చూడండి. అలాంటి సందర్భంలో, అంటే చనిపోయిన సందర్భంలో PACL సర్టిఫికేట్పై ఉన్న నామినీ పేరు ద్వారా క్లెయిమ్ దరఖాస్తును సమర్పించవచ్చు. అయితే నామినీల ద్వారా క్లెయిమ్ దరఖాస్తులను సమర్పించడానికి గడువు తేదీ తగిన సమయంలో తెలియజేయబడుతుంది. అంటే నామినీ ద్వారా అప్లై చేయొచ్చు, ఎప్పుడు చేయొచ్చు అనేది తర్వాత తెలియజేస్తామంటున్నారు, అప్పుడు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. యోగ సిద్ధి గారు అడుగుతున్నారండి, సార్ నమస్తే, మేము అప్లై చేసినటువంటి వారిలో కొంతమంది అమౌంట్ క్రెడిట్ అవ్వటం జరిగింది, ఇంకొంతమందికి బ్యాంకు నేము అలాగే బాండ్ నేము ఈక్వల్గా లేదని రిజెక్ట్ చేయడం జరిగింది. వాటికి సంబంధించి నోటరీ చేసి అప్లై చేయడం కూడా జరిగింది, కానీ ఎటువంటి అప్డేట్ రాలేదు. ఇప్పుడు ఏ విధంగా వాటిని అప్లై చేయవచ్చు లేదా వాళ్ళకి ఏ విధంగా రిఫండ్ వస్తుందో తెలియజేయగలరు అన్నారు. అయితే బ్యాంకులో ఉన్నటువంటి పేరు, సర్టిఫికేట్లో ఉన్న పేరు టాలీ కాకపోతే వాళ్ళకి అమౌంట్స్ పడలేదండి, కానీ మీరు ఏదో నోటరీ ద్వారా సరి చేసి పెట్టాను అంటున్నారు. ఒకసారి మీ స్టేటస్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే ఏం సమాధానం వస్తుందో చూడండి. ఆ ఇచ్చిన సమాధానాన్ని బట్టి మనం మళ్ళీ ప్రొసీడ్ అవ్వచ్చు. భరతం గోవిందరావు గారు అడుగుతున్నారండి, PACL అప్డేట్గా మాకు తెలియపరచండి ప్లీజ్. థ్యాంక్ యూ సార్, చాలా కస్టమర్స్ ఇబ్బంది పడుతున్నారు, ఒక మంచి గుడ్ న్యూస్ చెప్తారని చూస్తున్నామంటున్నాడు. అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ చేసే ఇన్ఫర్మేషన్ మాత్రం చెప్తూ ఉంటానండి. నేను ఇన్ఫర్మేషన్ మాత్రం డెఫినెట్గా మీకు చెప్తాను, దాన్ని మీరు ఫాలో అవ్వండి. ఫాలో అయితే తద్వారా మనం అమౌంట్స్ అనేది తీసుకోవచ్చు. ఇప్పటి వరకు జరిగినటువంటి విషయాల్ని కస్టమర్కి చెప్పండి, కొంచెం ఓపిక అర్థం చేసుకోమని చెప్పండి. ఎందుకంటే 30,000 దాకా మరి 26 లక్షల మంది దాకా ఇవ్వటం జరిగింది. ఆ విషయాన్ని తెలియజెప్పి మీవి కూడా త్వరలో పడతాయి అని చెప్పి వారికి భరోసా ఇవ్వండి. సో ఈ విధంగా మరి మీకు అవకాశం చెప్పేటటువంటి సమాధానం చెప్పే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.